ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభ, రాజ్యసభ ఆమోదం తెలపడాన్ని హర్షిస్తూ కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కావలిలో టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. కొవ్వొత్తులు వెలిగించడంతో పాటు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దేవతల రాజధానిని కొనియాడారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అన్ని పార్టీల మద్దతు తెలపడం హర్షణీయమని పేర్కొన్నారు. వైసీపీ పార్టీ వ్యవహరించిన తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కూటమి నేతలు పాల్గొన్నారు. అందరూ మానవహారమే, అందరూ మానవహారం నిలబడి అందరూ కూడా అమరావతి జిందాబాద్, చంద్రబాబు జిందాబాద్. మోడీ గారికి అందరూ కూడా మనం అభినందించాలి. ఈ రోజు చారిత్రాత్మకమైనటువంటి రోజు, తెలుగువాడు గర్వించదగ్గ రోజు. ఈ రోజు ఇంత పవిత్రమైన రోజు మన పాఠ్య పుస్తకాలలో కదా, మన జీవిత పాఠాలలో మొదటి పాఠంగా ఇది ఈరోజు మనం నేర్చుకోవాలి. ఎందుకంటే తెలుగువాడి గొప్పతనాన్ని గుర్తించి ఈరోజు భారతదేశంలో ఏ దానికి గారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పుని ఇవ్వడానికి నాంది పలికినటువంటి మన అభివృద్ధి ప్రదాత అందరూ క్యాండిల్స్ ఎత్తి పెట్టుకోండి. అది క్యాండిల్స్ అంటే ఇప్పుడు తీసుకోండి. ఏ బాబు వదిలే అంటే సెంట్రల్ రోజు కాబట్టి మనందరూ కూడా ఆనందించాలి. ఇది కలిసే భారతదేశ చరిత్రలో ఈరోజు సువర్ణాక్షరాలతో దిగించేటువంటి రోజు. ఆ రోజుని ఈ రోజు మనకు అందించినటువంటి అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మన యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ధీరతత్వానికి మనం తెలియజేయాలి. బీజేపీ, జనసేన, తెలుగుదేశం, అదేవిధంగా దేశ చరిత్రలో అన్ని పార్టీలు కూడా ఈరోజు మనకు సంఘీభావం చెప్పినాయి. దేశ రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు మనకు సంఘీభావం చెప్పి అమరావతికి ఈ రోజు అందరూ కూడా నీరాజనం పట్టినందుకు మనందరూ కూడా వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రోజున 100 అడుగుల జాతీయ జెండా నీడన దేశం యొక్క గొప్పతనాన్ని ఖ్యాతిని పెంచుకుంటూ అమరావతికి ఇచ్చినటువంటి తీర్పుకు మనందరం కూడా ఈ రోజు ఆనందంగా జరుపుకుంటున్నాం. దేవతల రాజధాని అమరావతి. మనం నిరంతరం కూడా ఏ దేవుని అయితే పూజిస్తున్నామో ఆ దేవుణ్ణి కూడా నివసించినటువంటి అమరావతి పేరు కలిగినటువంటి పేరుతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని నేర్పించినటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ మోదీ గారికి, అమిత్ షా గారికి అందరికీ కూడా మనందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. కావలి గడ్డలో అందరూ కూడా కృతజ్ఞతతో ఈ రోజున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కూడా ఈ రోజు వెలుగుని మన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ప్రజలకు వెలుగునిచ్చినటువంటి ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తులందరికీ కూడా ఈ రోజు మనం ఈ క్యాండిల్ ర్యాలీ ద్వారా, క్యాండిల్స్ ద్వారా వెలుగునిస్తూ ఈ రోజు టపాసులు కాల్చుకుంటూ మన ఆనందాన్ని దీపావళి ఎలా జరుపుకుంటా ఉన్నామో, దీపావళి కంటే కూడా ఒక రాక్షసుని సంహరిస్తే దీపావళి జరుపుకుంటున్నాం. ఈ రోజు ఈ దీపావళి అనేది దేశ చరిత్రలో మనం అందరినీ గుర్తించి మనకి ఈ రోజు 5 కోట్ల ఆనందానికి ప్రతీతిగా ఈ రోజు అమరావతి ఇచ్చినందుకు మన ముఖ్యమంత్రికి సర్వదా మన అందరం కూడా కృతజ్ఞత బద్దులే. ఇక నుంచి చూడాలి ఆంధ్రప్రదేశ్ ప్రగతి. ఒక్క హైదరాబాద్ రాష్ట్రం, హైదరాబాద్ ఒక్క సిటీనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక వనరులు ఏర్పాటు చేస్తుంటే అటువంటి ఆర్థిక వనరులకి చిహ్నంగా ఈ రోజు అమరావతి కాబోతుంది. ఇక భవిష్యత్తులో అమరావతి మన బిడ్డలను కాపాడుతుంది. భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని అమరావతి పెంచి మనందరూ పేద, బడుగు, బలహీన వర్గాలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అమరావతి నుంచి వచ్చి అమరావతి ఎక్కడ లేనటువంటి భారతదేశంలో
మరో సింగపూర్, మరో ప్యారిస్, మరో హాంకాంగ్, అట్లా అన్ని రకాలుగా తలమానికగా ఈరోజు ఎడ్యుకేషన్ హబ్బు, టెక్నాలజీ హబ్బు, అన్ని రకాలుగా ఈ రోజున పేద బడుగు బలహీన వర్గాలు జీవించేటువంటి అన్ని అనుకూలమైనటువంటి ప్రాంతాల్లో ఈ రోజున మంచి వాస్తు కృష్ణానదికి దక్షిణ పక్కన ఎక్కడైతే పేదవారు నివసిస్తున్నారో వాళ్ళందరికీ జీవనోపాధి కల్పించడం కొరకు ఈ రోజు తాటికొండ నియోజకవర్గంలో అమరావతి రాజధానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చూసిన దానికి నిజంగా మనం జన్మించిన దానికంటే మనం పండుగ చేసుకోబట్టి ఇది నిజమైన పండుగ. చరిత్రలో మనం మర్చిపోయినటువంటి రోజుగా ఈ రోజు మనం అందరం కూడా గుర్తించుకోవాలని ఇక్కడ